ఇద్దరు ఉన్మాదులు కారుతో ఢీకొట్టిన ఘటనలో మెడుకో ప్రియాంక చనిపోయారు. ఈ కేసులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయి. సతీష్ గారు, మొదట్లో అయితే పోలీసులు పెద్దగా సీరియస్ గా తీసుకోలేదట. అండ్ వీళ్ళు మధ్యలో ఉన్నారు, అండ్ వీళ్ళు పొలిటికల్ గా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు అనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది. సోషల్ మీడియాలో అయితే ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో వచ్చిన ఒక రకమైన ఇదే ఇప్పుడు ఈ కేసు ఇంత సీరియస్ అవడానికి కారణమైంది. సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారంటే ఈ కేసు తీవ్రత ఏంటనేది అందరికీ అర్థమవుతున్న పరిస్థితి. అంటే ఈ కేసులో కొంతమంది పెద్దల హస్తం ఉంది అనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి ఎంతవరకు వాస్తవమో తెలియదు. సో ఏంటి ఈ కేసు విషయం ఏంటి, ఈ కేసులో వస్తున్న విషయాలు ఏంటి సంచలనం? అంటే ఇది ఎంత మాట్లాడడానికి చాలా ఇబ్బందిగా ఉంది, నన్ను కూడా చాలా కలిచివేసింది. అంటే ఒక పీజీ వైద్య విద్యార్థిని, డెర్మటాలజీ విభాగంలో ఆమె పీజీ చదువుతోంది. రేపో మాపో ఆమె డాక్టర్గా వాళ్ళ తల్లిదండ్రుల ఆశలకు ఆకాంక్షలకు ఒక ప్రతిబింబంగా రేపు చూడబోతున్న పరిస్థితుల్లో ఇద్దరు కండ కావడంతో అంటే ఎంత ఇదిగా ప్రవర్తించారంటే పాపం ఆమె ప్రాణం కూడా పోయి ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అయిన పరిస్థితి ఉందంటే ఆవిడ మరణించారు కూడా. హైదరాబాద్లో చికిత్స పొందుతూ కన్ను కూడా మూశారు. 5 రోజుల పాటు పోరాడి, ఇది చాలా ఘోరమైన సంఘటన. డాక్టర్ కావాలని ఎన్నో ఆశలతో ఉన్న ఒక యువ వైద్య విద్యార్థి జీవితం అర్ధాంతరంగా ముగియటం, అది ఏంటంటే ఏదో ఒక ప్రమాదం అనుకోకుండా జరిగింది కూడా కాదు. ఇంటెన్షనల్లీ ఒకరిద్దరు ఆ విధంగా ప్రవర్తించడం అనేది ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదండి, వీళ్ళిద్దరికి మరణశిక్ష విధించాల్సిందే, ఖచ్చితంగా మరణశిక్ష విధించాలి. అంటే ఎంత కండకావరము, ఎంత ఇష్టారాజ్యంగా, ఎంత పొగరుతో, ఎంత బలుపుతో వ్యవహరించారంటే ఇది అసలు ఖండించడానికి క్షమార్హం కానిది, ఇది క్షమించరానిది ఇది. ఎందుకంటే కొందరు బలుపు ప్రదర్శిస్తుంటారు, కొందరు కండకావరం ప్రదర్శిస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రోజు ఒక కంట్రోల్ ఇది రావాలి. ఇప్పుడు ఇలా ఎవడు చేయకూడదు అనేది రావాలి. మళ్ళీ దీనికి కోర్టులు, కేసులు, వాయిదాలు, బెయిల్ అనే నాన్ బెయిల్ బిల్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యే ఖచ్చితంగా వీళ్ళు కఠినమైన అంశం పడాలి. అదేంటది మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల, ఎందుకంటే మద్యం మత్తుతో వాళ్ళు వచ్చారు సినిమా అక్కడ ఒక కాంప్లెక్స్కి, అక్కడ ఉన్న పార్కింగ్లో ఉన్న వాళ్ళు వీళ్ళని చూసి వీళ్ళు మద్యం మత్తులో ఉన్నారని లోపలికి అనుమతించలా, మీరు సినిమాకి వద్దు అని అనుమతించలా. దాంతో వెళ్తూ మనకి సీసీ ఫుటేజ్లు ఎంత ఘోరంగా కనిపిస్తుంది, ఎంత కండకావరం, ఎంత బలుపు. వెళ్తున్న స్కూటీపై వెళ్తున్న వైద్య విద్యార్థిని స్కూటీకి ఢీకొట్టారు, మళ్ళీ వెనక్కి చూశారు, మళ్ళీ ముందుకెళ్ళిన తర్వాత ర్యాంప్ చేసుకుంటూ వెళ్ళిపోయారు, చివరికి ప్రాణాలు కోల్పోయింది. నిజంగా ఎంత బాధాకరమైన అంశం ఉండదు. ఇది నిర్లక్ష్యానికి మించిన అత్యంత క్రూరమైన ప్రవర్తన. ఇట్స్ రియల్లీ అసలు అదేంటంటే ఇలాంటి సంఘటనల కోసం మాట్లాడడంగా మనం ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ ఒక జర్నలిస్ట్గా నాకు కూడా హృదయం అనేది ఉంటుంది కదా, నాకు కూడా ఒక మనసు అనేది ఉంటుంది కదా. అంతగా నన్ను కలిచివేసింది. ఒక వైద్య విద్యార్థిని ఇంత ఘోరంగా ఎంత కష్టపడిందో, చిన్నప్పటి నుంచి ఎంత అల్లారుముద్దుగా పెంచుకున్నారో ఆ అమ్మాయిని, నీట్ పరీక్షల కోసం ఎంత కష్టపడిందో, ఒక ర్యాంక్ సాధించి చివరికి రేపో మాపో పీజీ చేసి డాక్టర్గా ఆమె ఒక ప్రాక్టీస్, లేదంటే ఒక ప్రభుత్వ వైద్యురాలు గాను, లేదంటే ఒక కార్పొరేట్ ఆసుపత్రుల వైద్యురాలు గాను చూసుకొని మా అమ్మాయి డాక్టర్ అని ఆ తల్లిదండ్రులు ఎంతో ఆనందంతో, ఎంతో గర్వంగా చెప్పుకునే ఆ పరిస్థితి లేకుండా పోయింది కదా ఇప్పుడు. ఇది చాలా ప్యానిక్. ఇది కావాలనే జిఎస్ఎల్ వైద్య కళాశాల డెర్మటాలజీ విభాగంలో పదే కారు గుద్దించి తలపైకి కారు పోనిచ్చిన అంశం ఇది. చాలా ఇది ఈ దిశ్వంత్ ఆండ్రూ జోసెఫ్ అనే స్నేహితులు, ఈ దిశ్వంత్ అనే తండ్రికి బంగారం కరిగించే పాత్రల కంపెనీలతో పాటు భూములు కూడా ఉన్నాయి. ఈ ఆండ్రూ జోసెఫ్ తండ్రి పాస్టర్ కాగా తల్లి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరు ధనవంతులు కావడంతో కేసు విషయంలో ప్యాకేజీలు కుదుర్చుకోవటానికి మాట్లాడుతున్నారని చర్చ జరుగుతోంది. వీళ్ళనైతే సెంట్రల్ జైలుకి తరలించారు. ఎంత ప్యాకేజీలు కుదుర్చుకున్నా నేను చెప్తున్నా కదా, ప్రియాంక తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరు కూడా వెనక్కి తగ్గద్దు. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి కఠిన శిక్ష పడితేనే ఈ బలుపు తగ్గుతుంది, ఈ ఓవర్ యాక్షన్ తగ్గుతుంది, ఈ అరాచక ధోరణి అనేది చరమగీతం పాడడానికి అవకాశం కలుగుతుంది. అందుకు ఈ విషయంలో మాత్రం ఈ తరహా వెనక ప్రయత్నాలు ఒప్పుకోవద్దు. అలాగే రాజకీయ జోక్యాలను కూడా ఎంటర్టైన్ చేయొద్దు. నేను చెప్తున్నా కదా, ప్రజలు కూడా చలించిపోయారు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది, నేషనల్ పెద్ద ఇష్యూ అయిపోయింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను అప్పీల్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా నిందితులు కఠిన శిక్ష పడాలి. ఇది క్షమించరాని నేరం. ఖచ్చితంగా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఎలాంటి రాజకీయ జోక్యం, ఏ లోకల్ ఎమ్మెల్యే, ఏ ఎంపీ, ఎవడు ముందుకొచ్చినా
ఏ కుల సంఘాల నాయకుడు వచ్చినా దయచేసి పేరు చేయొద్దు. ఖచ్చితంగా వాళ్ళు కఠిన శిక్ష పడాలి. వాళ్ళు చేసినది ఎంత తప్పో వాళ్ళకి తెలియాలి. తిరిగి ప్రియాంక ప్రాణాలను తిరిగి ఇవ్వగలరా? ఏంటి అకృత్యం, ఏంటి అరాచకం, ఎక్కడికి పోతున్నారు మీరు? ఇది మాత్రం ఇది ఒక నిర్భయ చట్టం లాగా ఒక మెసేజ్ ఎలా వెళ్ళిందో దీని ద్వారా ఒక మెసేజ్ అందరికీ గట్టిగా పోవాలి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ షో కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి 90.